నా పావనం అని భావిస్తున్నారు. ఏ దేశాంతరములు తిరిగి దీని రాలైన ఈ యొక్క సుభద్ర విడిదికి వచ్చినారు. మీ రాక గల కారణం ఏమిటో నాతో దాస్గా వసించండి ప్రభు. చూడు అగ్గంగా కన్నడ లేపాల భూపాల సత్య ఆంధ్ర పుణ్యంద్ర 56 రాష్ట్రములు సరస్సు నగరమైన చూడగలిగిన మనములే కోరికని ఇందాక వచ్చారమ్మా మీ వచ్చినారా? మహర్షి నారక విన్నపంబు శరణు శరణు సుభద్ర యొక్క విడిదికి వచ్చినారు. మీ రాక గల కారణం ఏంటో నాకు దాస్గా వసించండి దేవా. చెప్పండి. అవును. అంగమంగ కన్నడ రేపు భూపాల 56 రాష్ట్రములు తెరుస్తూ మీ వద్దకైనా వచ్చారమ్మా సుభద్ర. సకల లోకములను సకల దేశాంతరములు తిరిగి నాకు ఒక మేలైన వార్త చెప్పాలి అన్న భావన చేత నా విడిదికి వచ్చినారా? ఈ విడిదికి వచ్చారు. లాభం లేదు కదా. అందుకని మాటి మాటికి ఒక వింత అంటే గొప్ప విషయం చెప్పాలి. ఆ విషయం చెప్పినా నువ్వు చాలా ఆనందపడుచున్నావు అని భావిస్తున్నారు కదా. చెప్పండి విషయం ఏంటో చెప్పండి దేవా. ఎందుకంటే మీ పెద్దన్న బలరాముడైనా మీకు ఇవ్వలేక మీ శస్త్రనేకనైనా మీ పాలి వాళ్ళైనా దుర్యోధన కుమార సులోకులకి ఇచ్చి శుక్రవారం కళ్యాణం చేసుకొని చేయించాడమ్మా. ఎంత అపరాధమైన మాట చెప్తున్నారని. ఏదమ్మా నేతి లాంటి మా అన్నయ్య గుండా అలాంటిగా మారదు, ముమ్మాటికి మారదు. ఏమి సరే ఒకవేళ మీరు చెప్పే మాట నిజమైనట్లయితే నేతి లాంటిగా ఉన్న మా అన్నయ్య గుండెను రాతి లాంటిగా మార్చిన పాపాత్ముడు ఎవడో కానీ పెద్ద పిచ్చలా పెద్ద పిట్టలు గుయ్య అది కాదు. నా కొడుకైన అభిమానునికి ఇవ్వకుండా చేసిన కులహీనుడు ఎవడో కానీ ఆ నీళ్లు గంగల కొట్టుకపోని అది కాక మీకు అన్నము లేదట, వస్త్రము లేదట, రాజ్యము లేదు. మీ సభలు గడ్డములు పెంచుకొని సాధులు సన్యాసుల విధులు తిరిగాడి వాటి వారికి నా కుమార్తెని ఎలా ఇవ్వడమని అన్న ఎత్తి మాట్లాడాడు. నారదా,
మా అన్నయ్య ఆ మాటలు పలికి ఉన్నాడో లేడో నాకు తెలియదు కానీ మాటి మాటికి అలాంటి వార్త ఆ మాటలు పలుకుతూ నా మనస్సును బాధ పెట్టుచున్నారు. మీరమ్మా సుభద్రదేవి నారదా మతి నిలువను ఒక క్షణము కూడా ఈ చోట నిలవకుండా మా అన్నయ్య బలరాముడు నా చోటికి ఇప్పుడే ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళి ఈ మాట నిజమా లేక అబద్ధమా అనున్నది నేను తెలుసుకొని వస్తున్నాను. తమను ఏం చేయండి ప్రభు. చూడు ఇప్పుడు అన్నయ్య బలరాముడితో పంచపాండవులకు ఏమన్నదని అక్కడ చెప్పాను. మీకు ఇవ్వలేక మీ బాలి వాళ్ళకి ఇస్తారట అని సుభద్ర చెప్పారు. అన్నాదులకు ఇప్పుడైనా వైరబొద్దులాది నాకు ఆనందముంది. ఆనందమాయ బ్రహ్మానందమాయ నారద మహర్షి కలహా ప్రియుడు అంటున్నారు కానీ మును జరగబోయే వింతల్ని అతడు ముందుగా ఏర్పరుస్తున్నాడు. తెలియని వారు ఏమంటున్నారంటే అతడు ఇక్కడిది అక్కడ అక్కడిది ఇక్కడ చెప్పే కలహా ప్రియుడు అంటున్నారు. మరి మాట నిజమా లేక అబద్ధమా అనున్నది నేను తెలుసుకోవాలి కదా. మా అన్నయ్యను చోటికి ఇప్పుడే వెళ్తున్నాను. శరణు వేడినామయ్యా ఓ శబరినాథా శరణు వేడినామయ్యా ఓ శబరినాథా ఓ లోకనాథా శరణు వేడినామయ్యా ఓ శబరినాథా నీ పాదాల విందనములకు ఇదే ప్రణమించినాను. చల్లగా వద్దులవమ్మా. ఏనాడైనా కచ్చేరి సమీపంలో రానదానవు చిన్న కాంతురాలవై కచ్చేరి సమీపంలో వచ్చిన కార్యార్థమే నాడుదమ్మా. ఎడబట్టుకొచ్చున్నారా? అవును తల్లి. పండలములు
దండం అంటే అర్థం ఏమిటో తెలుసా? ఏమిటమ్మా? దండకు తగిన దారం ఉండాలి, బండకు తగిన శిల్పం ఉండాలి, పిండికి తగిన రొట్టె ఉండాలి, భార్యకు తగిన భర్తే ఉండాలి. అవును. దండ పెద్దది, దారం అయితే దండ తెగుచున్నది, పూలు రాలుచున్నది. పిండికి తగిన రొట్టె అయితేనే రుచికరంగా ఉంటది. అవును. బండకు తగిన శిల్పం అయితేనే అపురూపంగా ఉండుచున్నది. అవును. కాబట్టి నేటి దినమున నా చెవులకు ఒక మాట వినవచ్చున్నది. ఆ మాట నిజమా లేక అబద్ధమా అనున్నది తెలుసుకొని వెళ్ళడానికి నేను సభకు నేను చెల్లెలా వచ్చి సుభద్ర, ఈ ద్వారకలు నిన్ను మాట్లాడి ఉన్నారా? చెల్లెలా బలరామ కృష్ణ సాత్విక చెల్లెలు ఎప్పుడు ఆనందంతో ఉండవాలన్నదే మా యొక్క ఆలోచన. ఈనాడు కచ్చేరి సమీపంలో కన్నీటితో వచ్చినావు. ఎందుకమ్మా? ఎవరేమన్నారు? మణిమయ పుస్తకములు కావాలా, పట్టుపి సంబరములు కావాలా? అన్ని ఇవ్వటానికి నీ అన్నయ్య బలరాముడు ఉన్నాడు కదమ్మా. అన్నయ్య, నా చెవులకు వినవచ్చిన మాట చెప్పినా నీ మనస్సు బాధపడదు కదన్నయ్య. చిన్ననాడు నిన్ను కోరిన వస్త్రములు, కోరిన పూసములు సంగినాను కానీ ఏనాడు కూడా నిన్ను మాట్లాడలేదే. ఎందుకు అనుమానిస్తున్నావమ్మా నన్ను? అన్నయ్య, నా చెవులకు వినవచ్చిన మాట చెప్పినా క్రోధం చెయ్యవు కదా. నీపైన క్రోధమా? ఏంటమ్మా? సరే, ఆ మాట ఏంటో అడుగుచున్నాను, కానీ నేను అడిగిన మాటకు మాట దాపరికం లేకుండా సూటిగా నేను జవాబు చెప్పుచున్నాను. చెల్లెలా అని నా చేతిలో చేవేసి ప్రమాణం చేయి. చెల్లెలా సుభద్ర, నన్ను అనుమానిస్తున్నావా? అందుకే పంచపాండవ అరణ్యంలో వెళ్ళినా నా చెల్లెలు కష్టపడకూడదని 12 సంవత్సరం నుండి నిన్ను నీ కుమారుని ద్వారకలు వచ్చాను. ఎందుకమ్మా నన్ను అనుమానిస్తున్నావు? వీడని బంధం అంటే అన్నా చెల్లెల అనుబంధం అని నీ నోరు పలికి ఉన్నావు కదా. సర్వస్వం అర్పించడానికి సిద్ధమన్నాడు ఈ బలరాముడు. చివరికి నా ప్రాణంలో అర్పిస్తున్నాను. అన్నయ్య, అభిమానిస్తున్నావా మాట? సర్వస్వం అర్పిస్తున్నాను. బాధపడవు కదా. ఏనాడైనా ఇలా విచారించినావా? నీ సుతానభిమాని ఏమిటది? కాలుతో తండవు కది, కత్తితో నా గొంతు మాత్రం కోయలేదన్నా. నేను ఇక ప్రాణంతోనే ఉన్నాను నీతో మారాడని. వచ్చిరాకతోనే నీ యురంబులపై కూర్చున్న పెట్టుకున్న వాడివి. నీ సుతను అభిమాన్యునికి అని నా కుమారుని నామం ఉత్తరించేసరికి నెట్టివేస్తున్నావు, కనులు ఎరగ చేస్తున్నావు, కఠినమైన మాటలు విచారిస్తున్నావు, ఉగ్ర రూపంబు తాలుస్తున్నావు. ఏనాడైనా నా సుతుడు నీ మాటకు ఎదురాడి ఉన్నాడా? ఏనాడైనా నా కుమారుడు నిన్ను ధిక్కరించి ఉన్నాడా? నా కుమారుని నామం ఉత్తరించేసరికి ఇలాంటిగా ఉగ్ర రూపంబు తాలుస్తుంది. అన్నయ్య బలరామ, నీ సుతానభిమానులాది
హెచ్చరికను నా కొడుకైన అభిమానునికి ఇవ్వనని. సరే ఇవ్వకుండా నా పర్వాలేదు కానీ అనరాని మాటలాడి ఉన్నావట. ఎవరు చెప్తే నీకు నమ్ము మార్చుకున్నావన్నా? ఎవరు చెప్తే నీకు నమ్ము మారి ఉన్నదన్నా? నీ తోడబుట్టాను, నీ కూడా పెరిగాను కదా అన్నయ్య. ఎంత కూత కూర్చుతావే రోత కూత. కాకి ఇంటి ముందు వచ్చి కావు కౌమని అరిచాడు విధంగా ఈ కచ్చేరి సమీపంలో వచ్చేస్తున్నావే. నువ్వు కాకివైతే నేను కరుకురాయి లాంటివన్నీ, నీ కన్నీళ్ళకి మాత్రం కరిగేవాడిని కాదు. కాకి కావు 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 అని అరుస్తుంది నిజంబే, కానీ ఆ అరుపులో ఒక గూఢార్థం ఉన్నది. అదేంటో నీకు తెలుసా? ఏమది? తల్లి గర్భం నుండి భూమి దిగి రాగా తీసుకువచ్చే వస్తువు ఏది లేదు, తిరిగి పరలోకానికి వెళ్ళగా తీసుకువెళ్ళే వస్తువు ఏది లేదు. ఆస్తులు మనవి కావు, పాస్తులు మనవి కావు, ధనం కావు, ధాన్యం కాదు, ఏది కూడా సర్వస్వం కూడా మనది కావు 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 అనడానికి అరుపు కాకి అరుపు. ఆ కాకి అరుపులో నా గూఢార్థం ఏమిటో తెలియని కఠిన చిత్రుండవ ఇలాంటి మారా నీవిక్కడ మసిబద్దకు మాణిక్యానికి ఎంత తేడా, నీకు నాకు అంత తేడా. ఏమున్నది నీకు? తినబోద తిండి ఉన్నదా? కట్టుబడి వస్త్రం ఉన్నదా? ఏలబోద మన రాజ్యం ఉన్నదా? నీవు నా కుమార్తెను అడుగుతున్నావు మూర్ఖురాలు. అన్నయ్య అలనాడు బ్రాహ్మణ వేషధారుండి అర్జున వచ్చి 16 ఇలా పడుతూ కావాలని అడిగిన రోజు, నీకు ఇష్టం లేని పెళ్లి కృష్ణుడు నన్ను అర్జునకిచ్చి పెళ్లి చేసిన రోజు, ఆ రోజు ఏమి లేని అష్ట దరిద్రులు కటిక పేదవాళ్ళు పాండవులని నీకు ఆ రోజు తెలియదా? నీ కూతురైన శశరేఖ పుట్టిన రోజున కుడికరంకే చేతులు పెట్టి నాను అన్నయ్య నీ కూతురైన శశరేఖను నా కొడుకైన అభిమానికి అని అడిగి ఉన్నాను. ఆ రోజు ఏమి లేని అష్ట దరిద్రులు కటిక పేదవాళ్ళు అని ఆ రోజు నీకు తెలియదా? ఈ రోజు తెలిసిందా? సరదకు సరదమ్మా, నీకన్నా ఎక్కువ ఎవరన్నాను? నీ ప్రేమని అంగీకరించని వాడిని నీ కుమార్తెకి నా కుమార్తెను ఇలా ఇస్తాను అనుకున్నావే నీకు? అన్నయ్య శాస్త్ర ధర్మము ప్రకారము ఆడబిడ్డ కాళ్ళు కడిగి కన్యదానం చేయడము ధర్మం మర్చున్నారు కదా. కానీ నీ వెనుకల పుట్టి ఉన్నాను, నువ్వు చీకి విడిసాను, చంపూరు చీకి బ్రతికిన నీ ఇంటి ఆడబిడ్డను. 7 తరాల నాటి ఆడబిడ్డ అయినా ఎత్తి 7 దోషులు పోస్తే తగులుచున్నాదన్నారు. కానీ ఆ పని నేను చెయ్యను. ఎందుకు తెలుసా? మీ ముగ్గురి తోడ లేక లేక నేను ఒక్కదాన్ని పుట్టాను. ఏనాటికైనా మీ క్షేమమే నా భాగ్యము అని నేను భావించదను. అందుకని నీ ఇంటి ఆడబిడ్డని ఉండి నీ కూతురైన శస్త్రైకలు నా కొడుకైన అభిమానికి ఇవ్వమని నీ కాళ్ళు పట్టుకొచ్చున్నాను అన్నయ్య. మాటి మాటికి పాదంబరపై రాలుచున్నావి. ఏంటది?
కుమార్తెని కుమారుడికి కూతురు ఇవ్వగలరా? నా కోడలుగా వస్తున్నదని 1000 కళ్ళతో కొండంత ఆశతో నేను ఎదురు చూస్తున్నాను. ఏ, నా ఆశలని నిరాశలు చేయటం ఇది ధర్మం కాదు, ఇది అధర్మము, ఇది అన్యాయం. ఏ సుభద్ర, మగవారని విట్లు, బల్బాకులాడు నెట్లు, మగవారని నా కుమార్తెడు వచ్చినావా? చెప్పాను కదా, మసిబొత్తకు మాణిక్యానికి ఎంత తేడా, నీకు నాకు కొంత తేడాని. నాకన్నా సంపాదిస్తున్నాను, నా తోడు వారి పాదములు బట్టి కన్ను దంపిస్తున్నాను కానీ నీలాంటి దరిద్ర పాదం పెట్టమని. అన్నయ్య, ఆడబిడ్డను కన్నవాడు అప్పు ఉన్నవాడు ఎప్పటికీ ఒకటి కాళ్ళు పట్టవలసిందే. అదిగాక మసిబొంత నా కొడుకు మాణిక్యం నీ కూతురు అన్నావు. అవును. అంటే అపురూప సుందరి అందగత్తె అన్నావు. ఆ, ఆడదానికి ఆకర్షించుకునే అందం ఉంటే సరిపోదన్నా, ఆలోచించే గుణం ఉన్నప్పుడే ఆ అందానికి విలువ. వస్త్రముఖ్యో స్థలంకారం, ప్రియముఖ్యస్తూ భోజనము, గుణముఖ్యస్తూ నారీనాం, విద్యాముఖ్యస్తూ పురుషం అన్నారు. అలంకారములకు ఏది ముఖ్యమంటే వస్త్రమే ముఖ్యమన్నారు. భోజనములకు ఏది ముఖ్యమంటే